నమస్తే, వెల్కమ్ టు మీడియా 10 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ముంబైలో భారీ వర్షాలు, విద్యా సంస్థల బంద్. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతంగా పూర్తి చేయాలి. కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, హైదరాబాద్ డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొనసాగిద్దాం వైఎస్ఆర్ గారి ఆలోచన విధానాలను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజశేఖర్ గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశాజ్యోతి, మరి ప్రజల గుండెల్లో వెలిసినటువంటి నాయకుడు, స్వర్గీయులు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మరి కనీ చౌరస్తాలో మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో వారి యొక్క వైఎస్ఆర్ గారి చిత్రపటానికి వారి యొక్క జయంతిని పురస్కరించుకొని పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా దాదాపు దశాబ్ది కాలం గడిచినప్పటికీ కూడా ప్రజలందరి గుండెల్లో వైఎస్ఆర్ గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఎందుకు ఉంది అని అంటే వారు చేసినటువంటి పనులు, వాళ్ళు ఆలోచించినటువంటి ఆలోచన విధానాలను బట్టే ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ గారు ప్రతి ఒక్క పేద గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు. మరి వాళ్ళు ఒక వ్యవసాయం దండగా అని అనుకున్న సమయంలో వ్యవసాయంతోనే అసలైన పండగ అనే ఒక విధంగా మరి రైతులకి ఉచిత కరెంటు ఇచ్చి, అలాగే ఎరువుల విషయంలో కూడా రైతులకు సాయం చేసి, జలయజ్ఞం పేరుతోటి రైతులకు సాగునీరును అందజేసినటువంటి మహనీయుడు వైఎస్ఆర్ గారు. మరి పేదరికం విద్యకు అడ్డం రావద్దు అని చెప్పని
ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలని కలలు కంటున్నటువంటి తల్లిదండ్రుల యొక్క కలలను కూడా నెరవేర్చాలని చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అనేకమైనటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యులు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే కూడా అది వైఎస్ఆర్ గారి ఘనతనే. అలాగనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీలకు కూడా వాళ్ళు కూడా సమాజంలో ఎదగాలని చెప్పనేసి వాళ్ళకి ప్రత్యేకంగా 4% రిజర్వేషన్ అమలు చేసినటువంటి ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మహిళలు కూడా వారి యొక్క స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా ఉండాలనే ఒక సంకల్పంతో ఆ యొక్క వడ్డీ లేని రుణాలను అందజేసిన ఘనత కూడా వైఎస్ఆర్ గారిదే. ఇలా ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసినటువంటి మహానీయుడి వైఎస్ఆర్ గారి ఆలోచన విధానాలను వారి యొక్క శిశువురైనటువంటి మా నాయకులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మా స్థానిక సీనియర్ నాయకులు అందరి సహకారంతో ఎన్ఎస్యూ ఎప్పుడు కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నివాళులర్పిస్తున్నాం. ఉదయ్ జిల్లా ఎన్ఎస్ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు మహా గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పురస్కరించుకొని మరి ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించాలని దానిలో భాగంగా సీనియర్ నాయకులు వాళ్ళు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఏదైతే రాజశేఖర రెడ్డి అనంటే దాదాపుగా నేను చచ్చిపోయినప్పుడు ఒక 410 మంది చనిపోయారంటే ఎంత అభిమాన పెంచుకున్నారో పేద ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక ఎస్సీ దళిత వర్గానికి చెందిన బిడ్డలు చదువుకోవాలంటే అప్పుడు ఒక ఉన్నతమైన వాళ్ళే సంపన్నులే ఒక ఇంజనీరింగ్ చేసేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిండో ప్రతి ఒక్క రిక్షా తొక్కే వాని కొడుకు, మరి ఆటో నడిపే వాళ్ళ కొడుకు, మరి పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక ఇంజనీరింగ్ ఫీజు చదువుకుంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షే. మరి ప్రతి వ్యవసాయదారునికి, రైతునికి ఆపద్బాంధనంలో ఆదుకొని మరి ఏదైతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కుయ్యమని వచ్చుకుంటూ మరి ఆ ప్రజలను సేవ్ చేసినట్టే అది రాజశేఖర్ గారు పెట్టిన మరి 106 కానీ 104 కానీ ఇవన్నీ కూడా ఆయన పెట్టే విషయం. మరి ఈ గోదావరి కనిలో ఈరోజు నేను కానీ మాజీ శాసనసభ్యులు కానీ మాంకాల స్వామి కానీ పాత్రలు ఎల్లయ్య కానీ ఇంకా వివిధ లింగ సమానాలతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సింగరేణిలో ఇల్లు కట్టుకున్నామంటే అదొక వైఎస్ఆర్ పెట్టిన భిక్ష, అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని చెప్పి కూడా రామూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సింగరేణి భూమిలో వైఎస్ఆర్ పట్టాలు ఇచ్చేట 10,000 పట్టాలు ఇచ్చారంటే అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం, అది వైఎస్ రాజశేఖర్తో సాధ్యం. దానికి తోడ్పడిన మహానేత ఏదైతే ఉన్నాడో శ్రీధర్ బాబు గారి సహకారంతో, రాష్ట్ర సహకారంతో అప్పుడు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆయన ఆశయాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోయి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంకా ప్రజలకు ఇంకా ముందు ఉండి ఇంకా సేవ చేసే భాగ్యం కాంగ్రెస్ పార్టీలో మాకు కలిగినందుకు మేము సంతోషపడుతున్నాం. ఆయన సేవలు ఎప్పుడు కొనియాడుతూ ఈరోజు ఆయన జయంతి చేసిన తమ్మునికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దివంగత వైఎస్ఆర్ 77వ జయంతిని సందర్భంగా ఇడుపులపాలెంలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని నివాళులర్పించిన వైఎస్ జగన్ ఇడుపులపాయికి భారీగా వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు ఇంతయనివ నింపనిలలో నెవనికి నిసాధ్యం.
జోహార్ వైఎస్ఆర్. అరెరే పెద్ద సమస్య వచ్చింది సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం వాహనదారులకు పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట కొండారెడ్డి బుజురు ఎదురుగా రోడ్డుపై స్టేజ్ వేసి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఎలా ఇచ్చారో కర్నూలు ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా సంబంధిత పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఒక్కసారి ఏమనుకోకపోతే అందరికీ నమస్కారం. నేను మీరంతా అభిమానించే జబర్దస్త్ ఆర్టిస్ట్ అప్పారావు. పరిపాటు ఏముండదు, అలా రోడ్డు మీద తిరగడమే. అది కాదు అనుకో, మాట వరుస కట్టుకో అనుకో. ఒక ధనం ఉన్న మూట, ఒక జ్ఞానం ఉన్న మూట దొరుకుతుంది. నువ్వు ఏం తీసుకుంటావు? జనరల్గా మన మగవాళ్ళందరూ ధనం ఉన్న మూట. గోదావరి గట్టు మీద రామసలకావే గౌరింటా పెట్టుకున్న సందామావే గోదావరి గట్టు మీద రామసలకావే. మీరిద్దరు వేయండి. స్వప్న మంచి పిల్ల. ఓకే, స్వప్న చేసింది. ప్లీజ్ ప్లే సాంగ్ అన్న. స్వప్న గారు మీ అంటే చూసా ఇంత ప్రమోషన్ మీకోసం కొంచెం వాళ్ళు వచ్చేవారు టైం పడుతుంది. బాబాయ్, స్వప్నతో డాన్స్ కావాలవుతా నీకు, తర్వాత ఛాన్స్ కావాలన్నా దొరకదు. నువ్వు హైదరాబాద్ పోయి నాకు ఫోన్ చేసి దొబ్బొద్దు. ఎందుకు బేటా నాకు అమ్మ మా దుర్గారావు ఆ డైలాగ్ ఎందుకు చెప్పినా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అయితే చేశారా స్వప్న గారు? రెడీనా? ఓకే సార్, వాళ్ళు పెంచండి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ముంపు ప్రాంతాలేవీ లేకుండా కనిపించకుండా శాశ్వతంగా పరిష్కారం చూపుతామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. వరంగల్ శివనగర్ నుంచి చింతల్ వైపు వెళ్లే మార్గంలో వరద ముంపునకు గురవుతున్న ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి డ్రైనేజీ వరద నీటి సమస్యను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముంపు నివారణ పనులను రాబోయే 10 రోజుల్లోగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. మీరు పేర్లు చెప్పండి, వాళ్ళకు కూడా ఇచ్చేస్తుంటే అంటే కొంచెం భయం ఎక్కువ ఓపెన్ చేసి నాకు ఆకలి అవుతాను. చాలా మంది అమ్మలు కూడా కళ్ళు మరి చెప్పడం జరిగింది జరుగుతుందా అని. అప్పుడు నిజంగా కూడా నాకు బాధ అనిపించింది. ఒక్కొక్క కాడ నేను వరదలలో తిరుగుతుంటే ఆ వాసన మరి భరించలేని పరిస్థితిలో ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కాంట్రాక్టర్ గారిని చెప్పిన ఆయన బిల్లు రాకుండా బతిలాడి నువ్వు ఏ పరిస్థితులు ఇది చేయాలి అనగానే కాంట్రాక్టర్ గారు వెంటనే విని రేపటి నుంచి మొదలు పెడతా అని చెప్పడం జరిగింది. ఇవాళ నుంచే మొదలు పెడుతున్నారు. మీకు వర్షాకాలంలోపు ఎక్కడ కూడా మరి ఇటుపక్క ముంపు గురి కాకుండా చూసే బాధ్యత నాది. మరి మీరు చూసిండ్రు. అలాగే మనకు వాటర్ విషయంలో పెద్ద అది ఉంది. ఏమైంది 6,500 కోట్లు వస్తాయి, 6,500 కోట్లు వస్తాయి, ఏమైంది అన్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అదే చెప్తున్నా. 10 రోజులల్లో ఫౌండేషన్ ఇప్పిస్తాను వరంగల్లో. 10 రోజుల్లోనే ఫౌండేషన్ ఇప్పించి పని కూడా స్టార్ట్ చేయించే కార్యక్రమం చేస్తున్నా. మరి కొండా సురేఖ గారు వస్తారు. వారి ఆదేశాల ప్రకారమే ఇలా కాంట్రాక్టర్ అందరూ కూడా మరి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మరి 10 రోజులనే వాటర్ సమస్య వచ్చే సంవత్సరం వరకు అది కూడా తీరిపోతుంది మన దగ్గర. దయచేసి మీరందరూ కూడా మరి రాయండి, పబ్లిక్ ఒక మెసేజ్ పంపండి. మరి ముంపు ప్రాంతాలు ఇక ఉండయి. ఇప్పటి నుంచి ముంపు ప్రాంతాలు ఎక్కడ ఉన్నా కూడా మరి ఈ డ్రైనేజీ పోతుంది. బొందివాగు ప్రాజెక్టు విషయంలో కూడా నేను వెంటనే రేపు మరి కాంట్రాక్టర్ను అంటే ఎల్లుండి వెళ్తాము, రేపు నాకు మీటింగ్ ఉందని ఎస్సీ గారు చెప్పిండు. బొందివాగు ప్రాజెక్టు కూడా స్టార్టింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తా. వారం లోపల బొందివాగు స్టార్ట్ అయితే ఇక మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. కాబట్టి దాన్ని కూడా స్టార్ట్ చేయాలి. నేను ఆర్ఎంబి రోడ్డు మీరు చిన్నది. దయచేసి పత్రికా విలేకరులకు చిన్నదాన్ని పెద్దవి చూపించకండి. నిమిషంలో చేసి చూపించే బాధ్యత నాది. వారం లోపల మరి ఆర్ఎంబి ఎస్సీ గారిని పట్టుకొని వీటికి వచ్చి మీ ముంగట్టే స్టార్ట్ చేయించే కార్యక్రమం చేస్తాం. మరి మీరు ఎక్కువ ఇచ్చిండ్రు అయినా మరి నాకు అవకాశం వచ్చింది. నాకు పత్రికా విలేకరులకు ఇచ్చే అవకాశం వచ్చింది. మరి నిజంగా కూడా అది అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా చెప్పిండ్రు. రేవంత్ అన్న ఫోటో పెడతాం, ఈరోజు మహేష్ అన్న ఫోటో పెడతాం, కొండా సురేఖ ఫోటో పెడతాం, నీ ఫోటో పెడతాం. నా ఫోటో పెట్టవద్దు కానీ మీకు మాత్రం ఇమ్మీడియట్లీ అవి కూడా తొందరగానే ఇస్తా. కొండమురళి మాట అంటే మాటే వేదం. అది ఇక కొందరు చెప్తారు అన్నాడు పోయిండు అని, కానీ ఎక్కడ కూడా నేను తప్పించుకోలేదు. మాట ఇస్తే మెడపైనా కూడా ప్రాణం పైన కూడా ఆ మాటకు కట్టుబడి ఉంటా. మరి మీకు ఇస్తా అని తెలియజేస్తున్నాను.
కర్నూలు నగరంలోని ఎస్బీఐ సర్కిల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఒక పండుగలా మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే తను ఈరోజు మన మధ్యలో లేకపోయినా కూడా తను చేసిన మంచిని ఇప్పటికీ మనం గుర్తు పెట్టుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్స్ అయితేనేమి, అండ్ రైతులకు ఉచిత విద్య, రైతులకి ఉచిత కరెంట్ అయితేనేమి, పేద ప్రజలకు ఉచిత విద్యనైతేనేమి, ఆరోగ్యశ్రీ, అంబులెన్స్ ఇలాంటివి మీరు చూసుకుంటూ వస్తే రైతులకి నీటి పథక ప్రాజెక్ట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా కేవలం మన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే జరిగినాయి. ఆ రోజు చేసిన మంచి ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. అదే జగనన్న ఇంకా 10 అడుగులు వేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి మనకి ఎడ్యుకేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా మహిళలకి కానీ ఎంతో సపోర్ట్గా నిలిచారు. అంటే మన జగనన్నకి ఒక మంచి గుర్తు ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తుండడం జగనన్నని కూడా ఒక మంచి గిఫ్ట్గా ఇచ్చారని అనుకుంటున్నాము మన ఏపీ రాష్ట్ర ప్రజలకి. ఈరోజు చాలా పండుగలా జరుపుకుంటున్నందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ మనందరిలోనే ఉన్నాడు అనుకుంటూ మనస్ఫూర్తిగా మనం ఈరోజు హ్యాపీగా బర్త్డే విషెస్ చెప్పుకోవాలనుకుంటున్నాం. నా పేరు కల్లా నాగవేణి రెడ్డి, ఏపీ జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ. కానీ విద్య కానీ రైతులకు కానీ ఎన్నో మేలు చేసిండు. ఆయన మన మధ్యలో లేడంటే మనకెంతో బాధాకరంగా ఉంది. అయినప్పటికీ ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం అందరం కోరుకుంటున్నాము. నా పేరు ఎం సుచరిత, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ. అదేవిధంగా నేను ఏం చెప్తున్నానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనకు కుమారునిగా ఇచ్చిందంటే ఎంతో గర్వకారణము. ఆయన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలో, తండ్రి బాటలో నడుస్తున్నాడు. ఆయనను కూడా మనం గౌరవించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి మనకు చేసిన మేళ్ళన్నీ కూడా మర్చిపోకుండా ఆయన కొడుకును కూడా మనమే అదే విధంగా ప్రేమించి ఆయనను మళ్ళీ ఈసారి సీఎంగా చేసుకోవాలని చెప్పి ఈ దినము ఆయన జయంతి రోజు నేను చెప్తున్నాను. మీకందరికీ, ఇక్కడ వచ్చిన వారికి అందరికీ, అహ్మద్ అలీ ఖాన్ సార్కు, మన జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. కర్నూలు జిల్లాలో పోయిన చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు జిల్లా పోలీసులు తిరిగి అందజేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రికవరీ చేసిన ఫోన్లను యజమానులకు పంపిణీ చేశారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు లేదా సిఈఐఆర్ పోర్టల్కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. ఇక్కడికి వచ్చిన వివిధ తీసుకోవడానికి వచ్చింటారు. ఇప్పుడు మీ దగ్గర కూడా ఒక ఆల్రెడీ ఇంకోటి ఏదైనా ఉంటుంది సెల్ ఫోన్. ఆఫీసర్స్ వచ్చినప్పుడు అవన్నీ సైడ్ మన స్టాఫ్ సహా ఇంక్లూడింగ్ మన స్టాఫ్తో సహా అందరూ సైలెంట్గా పెట్టుకోండి.
సార్ ఈరోజు ఈ కార్యక్రమం సార్ ఈరోజు రికవర్ చేసిన 679 సెల్ ఫోన్ రికవరీ యొక్క మొత్తం ప్రాపర్టీ 1.36 వరకు ఉంది సార్. దీంట్లో మన సబ్ డివిజన్ అంటే మేజర్గా జిల్లాలో అంతా హైయెస్ట్ వచ్చేసి కర్నూలు 4th నుంచి మేజర్ చేశారు సార్. వీళ్ళందరూ చేయడం వల్ల ఈరోజు మనము ఈ మేళాలో మ్యాక్సిమం ఇప్పటి వరకు తను వచ్చినప్పటి నుంచి కండక్ట్ చేసిన మ్యాక్సిమం మేళాలు సార్ ఓకే సార్ రామాంజనేయులు బాబు సైడ్ పోండి సార్ రామాంజనేయులు ఎస్పీ సార్ వారికి మరియు పోలీస్ వారికి సార్ ధన్యవాదాలు. నా ఫోన్ దాదాపు 2 years అయింది పోతుంది. ఈరోజు దొరకడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మా నందికొట్కూరు నంద్యాల జిల్లా. నాకు ఎస్పీ సార్ చేతుల మీదుగా అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పోలీసు బృందానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు పి రామాంజనేయులు. మేము ఆదోన్లో నివాసం ఉంటున్నాము. మేము 2025 సంవత్సరం ఫిబ్రవరిలో ఒక మ్యారేజ్ ఫంక్షన్ అటెండ్ కావడం వల్ల అక్కడ మా సెల్ పోయింది. అప్పుడు చాలా బాధపడ్డాము. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ చాలా విలువైనది. అందులో ఈ మొబైల్ అంటే ప్రతి ఒక్కరికి అవసరమైనది కాబట్టి మేము చాలా బాధపడి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగినప్పుడు అదేవిధంగా మళ్ళీ మాకు తిరిగి ఒక వారం కిందట మాకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. ఇట్లా మీ మొబైల్ దొరికినది రికవర్ చేశాము, వచ్చి తీసుకెళ్ళండి అని. ఒకరోజు మీకు ఎస్పీ గారి సమక్షంలో ఇవ్వడం జరుగుతుందని కాల్ చేశారు. చాలా సంతోషించాము. ఎందుకంటే పోలీస్ బృందం ఎంతో కష్టపడి మొబైల్స్ని రికవర్ చేసి ఇచ్చినందుకు అలాగే ఎస్పీ సార్ గారికి పోలీస్ బృందానికి నాకు ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.